దగ్గరికి రా. నందికొట్కూరు మండలం బిజినవల గ్రామానికి చెందినటువంటి రైతులు దాదాపు 10 మంది రైతులు 50 ఎకరాల భూమిలో సమైనటువంటి వ్యవసాయంలో మొక్కజొన్న 741 కంపెనీ అడ్వాంట్ సమైనటువంటిది కంపెనీకి చెందినటువంటిది విత్తనాలు వెంకటేశ్వర సీడ్ షాప్లో సమైనటువంటి తెచ్చుకొని జూలై మాసంలో వేయడం జరిగింది. ఈరోజు ఒక్కో రైతు సమైనటువంటి ఎకరాకు 40 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి పంట పండించడం జరిగింది. పంట అయితే బ్రహ్మాండంగా ఉంది. కష్టపడి సమైన రైతులు భూముల ఎరువు స్పేరు అన్నీ కొట్టుకొని నోటికొచ్చినటువంటి పంట ఈరోజు కల్లార ఎదురనే ఓ కంకి సమైనటువంటి 3-4 కంకులు వెళ్ళింది. 5-6 కంకులు ఉన్నాయి. దాంట్లో గింజలు మాత్రం లేవు. చేను మాత్రం బ్రహ్మాండంగా చూడడానికి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి రైతులు తీవ్రంగా మోసపోయారు. కాబట్టి బిజినవల రైతులకు సమైనటువంటిది వెంటనే నష్టపరిహారం ఎకరాకు 70,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే సమైనటువంటి అగ్రికల్చర్ వాళ్ళు వెంటనే జోక్యం చేసుకొని ఏఓ ఏడీఏ గారు శాస్త్రవేత్తలను పిలిపించి ఈ గ్రామ పొలంలో నష్టపోయినటువంటి రైతుల భూములని పరిశీలించి వెంటనే నివేదిక తయారు చేసుకొని నష్టపరిహారం ఆ కంపెనీల ద్వారా సీడ్స్ యాజమాన్యం ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఆ రకంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. రైతులకు న్యాయం చేయకపోతే సిపిఎం పార్టీ తరఫున రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైనా మాట్లాడతారా? మా భాష మాట్లాడతా కట్ చేసి